నరకానికెళ్ళుదారి ఎంతో విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. విశాలమనుకొని వెళ్ళిపోతున్నా, హాయిగా ఉందని సాగిపోతున్నా. ఆరని అగ్నికి బలి అవ్వకు సోదరా, నరకాన ఉన్న బాధ తట్టుకోలేవురా, నరకాన ఉన్న బాధ తట్టుకోలేవురా. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. తాగుబోతువై కాలం పొద్దు పుచ్చకన్నా, రోగాలు తెచ్చుకుని నలిగిపోకురన్నా. నీ భార్య పిల్లలు పస్తులు రన్నా, అప్పుల బాధతో మునిగిపోతువన్నా. అందుకే యేసయ్యను నమ్ముకోరన్నా, అందుకే యేసయ్యను నమ్ముకోరన్నా. నీ భారమంతా ఇక తీర్చును యేసయ్యా, నీ భారమంతా ఇక తీర్చును యేసయ్యా. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. దొంగవైన లోబివైన వ్యభిచారివైన మోసగాడివైన నీవు జూదగాడివైన, యేసయ్య మార్గము నిన్ను సరిచేయునన్నా. పాపాలు క్షమించే కరుణామయుడన్నా, పరలోక రాజ్యములో నిన్ను చేతునన్నా, పరలోక రాజ్యములో నిన్ను చేతునన్నా, పరలోక రాజ్యములో నిన్ను చేతునన్నా. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. విశాలమనుకొని వెళ్ళిపోతున్నా, హాయిగా ఉందని సాగిపోతున్నా. ఆరని అగ్నికి బలి అవ్వకు సోదరా, నరకాన ఉన్న బాధ తట్టుకోలేవురా, నరకాన ఉన్న బాధ తట్టుకోలేవురా. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. నరకానికెళ్ళుదారి ఎంత విశాలం, కష్టాల కొలిమిన ఆ మార్గము. కష్టాల కొలిమిన ఆ మార్గము.
కష్టాల కొలిమినా ఆ మార్గము. మా దేవుణ్ణి ఆరాధించాలా, మేము అరణ్యానికి వెళ్ళాలా అని చెప్పి ఈ మోషే అహరోనులు అరణ్యానికి వెళ్ళాలా పర్మిషన్ ఇమ్మంటే ఈ రాజు పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దేవుడు వచ్చి ఆ దేశం మీదకి 10 విధములైన తెగులను పంపించాడు. ఆ దేశం మీదకి నా ప్రజలను పోనీయకుండా చేయడానికి నువ్వు ఎవరు? నేను యెహోవాను, నేను జీవం కలిగిన తండ్రి, నన్ను ఆరాధించడానికి నా ప్రజలను పోనీయకుండా చేస్తావా అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? 10 రకాలైనటువంటి తెగులను పంపించాడు. ఆ 10 రకాలైనటువంటి తెగుల్లో రెండవ తెగులే కప్పలను పంపించడం. నేను ఈ సందర్భంలో ఆ 10 రకాలైనటువంటి తెగులు ఏంటో కూడా నేను రెఫర్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకోండి. దేవుడు ఐగుప్తు దేశం మీదకి 10 రకాలైనటువంటి తెగులను పంపించాడు. దాంట్లో ఇందాక మనం చదివినటువంటి నిర్గమాకాండం 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదివిన ఆ 3 వచనాల్లో రెండవ రకమైనటువంటి తెగులు అది కప్పల బాధ. నేను ఒక్కొక్కటి రెఫర్ చేస్తాను, నోట్ చేసుకోండి. నైలు నదిలోని నీరు రక్తమగుట, ఇది మొదటి తెగులు. నైలు నదిలోని నీరంతా రక్తమగుట, ఇది మొదటి తెగులు. దీన్ని గురించి బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఇది ఇక రెండవది కప్పల యొక్క బాధలు. రెండవ తెగులు కప్పల యొక్క బాధ. ఇది నిర్గమాకాండం 8వ అధ్యాయం 1వ వాక్యం నుండి 15వ వాక్యం వరకు ఉన్నటువంటి వచనాల్లో ఈ రెండవ తెగులును గురించి రాయబడి ఉంది. ఇది రెండవది, అంటే కప్పల బాధ. ఇది రెండవ తెగులు. మూడవ తెగులు ఏంటంటే పేనుల యొక్క బాధ. దూల్లో పేన్లు వచ్చింది. మన తలలో ఉన్నటువంటి పేను లాంటి పేను, చాలా పేన్లు ధూళిలో నుండి వచ్చింది. ఇది నిర్గమాకాండం 8వ అధ్యాయం 17వ వాక్యంలో మూడవ తెగులును గురించి రాయబడి ఉంది. ఇక నాలుగవది ఈగలు గుంపులు గుంపులుగా వచ్చింది. ఇది నిర్గమాకాండం 8వ అధ్యాయం 24వ వాక్యంలో ఉంది. ఈ ఈగలు గుంపు 4వ తెగులు. ఈ నిర్గమాకాండం 8:24లో ఈ తెగులుకు సంబంధించిన విషయాలను గురించి రాయబడి ఉంది. ఇక 5వ తెగులు పశువులన్నీ నశించిపోవడం. ఇది 5వ తెగులు. పశువులన్నీ నశించిపోవడం 5వ తెగులు. ఇది నిర్గమాకాండం 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది. నిర్గమాకాండం 9వ అధ్యాయం 17వ వాక్యంలో ఉంది. ఇక 6వది దురదలు వచ్చింది. మనుషులకు దురదలు వచ్చేస్తున్నాయి. ఇది నిర్గమాకాండం 9వ అధ్యాయం 9వ వాక్యంలో ఉంది. 6వది దురదలు వచ్చింది. ఇది 6వ తెగులు. ఇది నిర్గమాకాండం 9:9లో ఉంది. ఇక 7వది వడగండ్లు. ఆకాశం నుండి దేవుడు వడగండ్లను పంపించాడు. ఇది నిర్గమాకాండం 19వ అధ్యాయం 13 ఇంకా 35 వచనాల్లో మనం చూడవచ్చు. ఇది ఇక మిడతలు వచ్చింది. ఇది 8వ తెగులు. మిడతలు, వాళ్ళ పైర్లన్నీ నాశనం అయిపోయింది. నేను వడగండ్లు చెప్పింది 9వ అధ్యాయంలో ఉంది. 9వ అధ్యాయం 13-35 వచనం నుండి. ఇక మిడతలు ఈ యొక్క తెగులు పంపించాడు. పైరు పండిన పంటలన్నిటినీ సర్వనాశనం చేసింది. ఇది మిడతలను పంపించి మొత్తం సమూలంగా నాశనం చేశాడు. ఇది నిర్గమాకాండం 10వ అధ్యాయం 1వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు. ఇక 9వది చిమ్మ చీకటిని దేవుడు రప్పించాడు. గాఢాంధకారాన్ని పంపించాడు. ఇది నిర్గమాకాండం 10వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చూడవచ్చు. అంటే రాత్రి చీకటిగానే ఉంది, పగులు చీకటిగానే ఉంది, గాఢాంధకారం. దేశంలో ఎటు చూసినా చిమ్మ చీకటిగా ఉంది. ఇది 9వ తెగులు. ఇక 10వ తెగులు తొలిచూలు. జంతువుల్లో కానీ ఇంకా పిల్లల్లో కానీ
ఫస్ట్ తొలిచూలుగా ఫస్ట్ పుట్టినటువంటి జంతువు, ఫస్ట్ పుట్టినటువంటి బిడ్డలు సంహరింపబడ్డారు. అంటే తొలిచూలు మరణం. ఇది 10వ తెగులు. ఈ రీతిగా 10 రకాలైనటువంటి తెగులను దేవుడు పంపించి తన ప్రజలను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి బయటికి రప్పించాలని ఈ 10 రకాలైనటువంటి తెగులను పంపించాడు. సరే, ఇప్పుడు ఆ 10 రకాలైనటువంటి తెగుల్లో ఉన్నటువంటి 2వ తెగులే కప్పల యొక్క బాధ. చూడండి, ఇక్కడ గమనిస్తే ఏటిని కొట్టినప్పుడు 7 దినముల తరువాత యెహోవా మోషేతో చెప్పాడు, ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించడానికి నా జనులను పోనీము అని చెప్పి దేవుడు అతనికి ఆదేశం చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుగా విందాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు మరలా చదువుగా విందాం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నువ్వు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఓసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేంతో దేవుడు బాధిస్తాడంట? కప్పలతో. దేవుని నామానికి స్తోత్రం. ఆలోచించండి. అక్కడ గమనించినట్టయితే ఎన్ని కప్పలు పుట్టుకొచ్చిందో తెలియలేదు. ప్రియమైన వాళ్ళ, నేను మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఎలా ఉందో తెలుసా? 3వ వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండం 8వ అధ్యాయం 3వ వాక్యం. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును, అవి నీ ఇంట నీ పడక గదిలోనికి, ఒకటి నీ ఇంట పడక గదిలోనికి, నీ మంచం మీదకి, రెండోది నీ మంచం మీదకి, నీ సేవకుల ఇండ్లలోనికి, మూడోది నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదకి, నాలుగోది నీ జనుల మీదకి, నీ పొయ్యిలలోనికి, ఐదోది నీ పొయ్యిలో, నీ పిండి పిసుకు తొట్లలోనికి, 6 నీ పిండి పిసుకు తొట్టులో ఎక్కి వచ్చును. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే 7 స్థలాల్లో ఇవి విశ్రమించాయి. చూడండి, ఏట్లో ఉన్న కప్పలన్నీ కూడా ఇంట్లో వస్తే ఎట్లా ఉంటుంది చూడండి. ఆ యొక్క పడుకునేటువంటి ఆ యొక్క బెడ్రూమ్ లో కప్పలంట, మంచం మీద కప్పలంట. 1 కాదు 2 కాదు, కుప్పలుగా వచ్చిందంట. చూడండి, ఒక కప్ప మనకు ఎదురైతే ఏం చేస్తాం? ఒక కప్ప ఇంట్లోనికి వస్తే ఏం చేస్తాం చెప్పండి? తరిమేస్తాం. పోనీలే, అది కూడా ఉన్నీలే అని చెప్పి అనుకుంటామా? పోనీలే ఉన్నీలే అనుకుంటామా? అనుకోం. చూడండి, ఆలోచించండి. మంచి నిండా కప్పలే, వండుకున్నటువంటి ఆ వంటగదిలో కప్పలే, పిండి పిసుకుతామంటే దాంట్లో కూడా కప్పలే. ఆలోచించండి. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఆధారంగా నేను ఈ సందర్భాన్ని నేను ముందు పెట్టుకునేసి కప్పలో ఉండేటువంటి స్వభావాలను చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో గమనిస్తే అనేక జంతువులు కూర్చున్నాయి. ఇప్పుడు వరకు చెప్పిందంతా మామూలుగా, కానీ ఇప్పుడే విషయానికి వస్తున్నాను. బైబిల్ గ్రంథంలో గమనిస్తే నాకు తెలిసినంత వరకు 120 రకాలైనటువంటి జంతువులను గురించి నేను నా ల్యాప్టాప్ కంప్యూటర్లో ఒక్కొక్క జంతువును నేను టైప్ చేసుకునేసి ఆ జంతువుకు సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ను, కొన్ని సమాచారాలను గ్యాదర్ చేసుకునేసి ఇంచుమించు 120 జంతువును గురించి నేను నా ల్యాప్టాప్ కంప్యూటర్లో అన్నీ ఫీడ్ చేసుకుని ఉన్నాను. ఒక్కొక్క జంతువును గురించి. ప్రియమైన వాళ్ళారా, దాంట్లో నుండి నేను మొదటి జంతువును గురించి పోయిన వారం గాడిదను గురించి చెప్పాను. ఈ వారం కప్పను గురించి చెప్పాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ గమనిస్తే దేవుడు వచ్చి ఒక శాపంగా, ఒక తెగులుగా ఐగుప్తు దేశం మీదకి ఆ రోజు కప్పలను పంపించాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆ యొక్క వాళ్ళు నివసించే బెడ్రూమ్లో, వాళ్ళు పడుకునే మంచం మీద, వాళ్ళు వండుకునే ఆ యొక్క వంటగదిలో, వాళ్ళు పిండి పిసికే తొట్టి దగ్గర కప్పలు, వంటగదిలో కప్పలు ఉన్నాయి, పిండి పిసికే తొట్టిలో కప్పలు ఉన్నాయి, మంచం మీద కప్పలు ఉన్నాయి, ఎక్కడ చూసినా కప్పలు. ప్రియమైన వాళ్ళారా, కప్ప అనేది గమనించినట్టయితే ఒక ఈవిల్ స్పిరిట్. కప్ప అనేది గమనిస్తే ఒక అపవిత్రాత్మ. చెప్పాలంటే కప్ప అనేది ఒక అపవిత్రాత్మ. బైబిల్ గ్రంథంలో ఏ ఆధారాన్ని బట్టి నేను చెప్తున్నానంటే,
బైబిల్ గ్రంథంలో రాకడ దినాలలో అంత్యక్రీస్తు పరిపాలన సమయంలో దేవుడు వచ్చేసి భూమి మీదకి ఒక శాపాన్ని ఇస్తాడు. ఆ శాపం ఎలా ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తుందంటే, కప్పల లాంటి అపవిత్రాత్మలు భూమి మీదకి వచ్చేటట్లు బైబిల్లో ఉంది. దీన్ని మనం బైబిల్లో ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు దీని గురించి ఇలా రాయబడి ఉంది. ఓసారి చూద్దాం. బైబిల్లో ప్రకటన గ్రంథం ఓసారి 16వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదివితే అక్కడ దీనికి సంబంధించిన కొన్ని విషయాలను గురించి ఇలా ప్రస్తావించబడి ఉంది. బైబిల్లో ప్రకటన 16:13. మరియు ఆ ఘట సర్పం నోటి నుండి క్రూర మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మను బయలువెడలుగా చూచితిని. దేవునికి స్తోత్రం. ఎలాంటి ఆ అపవిత్రాత్మ చెప్పండి, కప్పల వంటి 3 అపవిత్రాత్మలు. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, అక్కడ ఘట సర్పం నోట నుండి అని ఒకటి ఉంది, క్రూర మృగము నోట నుండి అని ఉంది, అబద్ధ ప్రవక్త నోట నుండి అని చెప్పి రాయబడింది. 3 విషయాలను గురించి ఉంది. అంటే ఒకటి ఘట సర్పం, రెండవది క్రూర మృగం, ఇంకా చెప్పండి మూడవది ఒకటి. ఫస్ట్ది వచ్చి ఘట సర్పం, రెండవది క్రూర మృగం, అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు దగ్గర నుండి 3 విధమైనటువంటి అపవిత్రాత్మలు, కప్పల స్వరూపం కలిగినటువంటి ప్రతిమలు ఆ అపవిత్రాత్మలు బయలు వెళ్ళింది. అంటే ప్రియమైన వాళ్ళ కప్ప అనేది వచ్చేసి బైబిల్ ప్రకారంగా గమనిస్తే ఇది సాతానుకు సంబంధిగా కనబడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే, నా ప్రకటన కరెక్ట్ అయితే, కప్ప అనేది వచ్చేసి అపవిత్రాత్మకు లేకపోతే సైతానుకు ప్రతినిధి అని చెప్పగలను. కప్ప అనేది వచ్చేసి సైతానుకు ప్రతినిధి. చూడండి, సాతానుని యొక్క ప్రతినిధి కప్ప. ప్రియమైన వాళ్ళరా, కప్ప యొక్క స్వభావం మనలో రాకూడదు. ప్రియమైన వాళ్ళరా, నేను ఈ మెసేజ్లో కప్పలో ఉండేటువంటి 3 స్వభావాలను గురించి చెప్పాలనుకుంటున్నాను. కప్పలో ఉండేటువంటి 3 స్వభావాలను నేను చెప్పాలనుకుంటున్నాను. మనం కప్పలాంటి స్వభావం మనలో రాకూడదు. ఎందుకు నేను ఇది 3 విషయాలు చెప్పాలనుకుంటున్నానంటే, కప్పకుండే స్వభావం మన జీవితంలో రాకూడదు. కప్ప వచ్చి సైతాన్ యొక్క ప్రతినిధి. ఆ కప్పకుండేటువంటి స్వభావం మనకు రాకూడదు. ప్రియమైన వాళ్ళారా, మనం గ్రామంలో ఉన్నాం, మనం పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మీకు ఒక జంతువును ముందు పెట్టి చెప్తే మీకు బాగా బుర్రకెక్కుతుంది. ఏదో వాక్యం చెప్పుకొనేసి సియోను గురించి, యెరూషలేము గురించి, లేకపోతే ముత్యం గురించి, ఇంకా గోమేదం గురించి, దీని గురించి చెప్తే అర్థం కాదు. మనం ప్రాక్టికల్గా ఉండేటువంటి దాని గురించి చెప్పేటప్పుడే మీకు అర్థమవుద్ది. నేను అనుకున్నాను కప్పను తీసుకొచ్చి ముందు పెట్టి చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకో రాత్రి మిస్ చేసుకున్నాను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, కప్పలో 3 స్వభావాలు ఉంది. ఎన్నో స్వభావాలు, కానీ నేను 3 విషయాలు చెప్పాలనుకున్నాను. ప్రియమైన వాళ్ళరా, కప్పలో ఉండే మొదటి స్వభావం ఏంటంటే, కప్ప ఉభయజీవి. సైన్స్ ప్రకారంగా చెప్తున్నాను, కప్ప ఉభయజీవి అంటే మనకు కొంతమందికి తెలుసు, చదువుకున్న వాళ్ళకు నాలాంటి వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలా చెప్తున్నాను. కప్ప సైన్స్ ప్రకారం అయితే ఉభయజీవి. అంటే కప్పలో ఉండే మొదటి స్వభావం ఏంటంటే, కప్ప నీళ్ళల్లోనూ ఉంటుంది, నేల మీదనూ ఉంటుంది. అదే ఉభయజీవి అంటే. కప్ప చూడండి, నీళ్ళలో ఉంటుంది, అదే సమయంలో నేల మీద కూడా ఉంటుంది. ఇది కప్పలో ఉండే ఫస్ట్ స్వభావం, ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, కప్పలో ఉండేది ఇది నీళ్ళలోనూ ఉంటుంది, నేల మీదనూ ఉంటుంది. అంటే దీంట్లో నుండి నేను మీకు చెప్పే సంగతి ఏంటంటే, మనం దేవునిలోనూ ఉంటాం, ఇటు లోకంలోనూ ఉంటాం. అవునా కదా? గట్టిగా చెప్పాలి తట్టండి. మనం అంతే, ఇటు దేవుడు. మనం ఇప్పుడు ఆరాధన, ప్రార్థన, భక్తి చేస్తున్నాం. కొంచెం సేపు తర్వాత సినిమాలకైనా, షికార్లకైనా, లేదా దేనికైనా రెడీ. అలా ఉండకూడదు. ఈ కప్ప అనుకుంటుంది, నాకు అన్ని జంతువుల కంటే దేవుడు నాకు ఎంత గొప్పగా చేశాడు చూసావా, నేను నీళ్ళలోనూ బ్రతకగలను, నేల మీదనూ బ్రతకగలను.
నాకు మించింది ఏది లేదు అనుకుంటాను. ఇప్పుడు నాకు ఒక కథ గుర్తొస్తుంది. ఒకాన స్థలంలో ఒక చెరువు గట్టు, ఆ చెరువు దగ్గర ఆ చెరువులో ఒక కప్ప ఉండేది. ఆ కప్ప చాలా మంచి, చాలా నేను మేధావి అనుకుంటూ ఉండేది. నీళ్ళల్లో ఆడుకుంటూ తిరుగుతూ, అది చల్లగా ఎండ్లకాల సమయంలో కూడా బాగా ఆడుకుంటూ గట్టు దగ్గరకు వచ్చేసి, లోపల నీళ్ళలో చల్లగా ఉంటుంది, ఆకలి వేసేటప్పుడు బయటికి వచ్చేసి అక్కడెక్కడ ఉన్నటువంటి పురుగులన్నీ తింటూ అనుకుంటుందంట, అబ్బా నాకు ఆ భగవంతుడు నీళ్ళలోనూ ఉండే భాగ్యం ప్రసాదించాడు, నేల మీద ఉండే భాగ్యాన్ని ప్రసాదించాడు, నేను ఎంత గ్రేట్ అనుకుంటుందంట. ఇట్లా అనుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు దానికి ఒక ఫ్రెండ్, కొత్తగా ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. ఆ జంతువు ఏంటో తెలుసా? ఎలుక. ఆ కొత్త ఫ్రెండ్ ఏది? ఎలుక. ఇట్లా ఉన్నప్పుడు ఈ ఎలుక కూడా పాప ఆ కప్ప దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం బావా, బాగున్నావా అని చెప్పేసి మాట్లాడుకుంటా, కలేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఒకరోజు ఎలుక చాలా బాధగా దుఃఖంతో ఉండింది. బాధగా ఉన్నప్పుడు ఈ కప్ప అడిగింది, అవును ఎందుకు బావా బాధగా ఉన్నావు, ఎందుకు దుఃఖంగా ఉన్నావు, ఏమైంది అని చెప్పి ఎవరిని అడిగారు చెప్పండి? కప్ప ఎలుకను అడిగింది. అప్పుడు ఈ ఎలుక చెప్పింది, ఏం లేదు, ఈ మండిపడే ఎండల బారి తట్టుకోలేకపోతున్నాను, ఎప్పుడు చూసినా నేను రంధ్రాల్లో బొరియల్లో నేను ఉండాలా, వేడైపోతా ఉంది ఒళ్ళు, నాకు ఈత రాదు, నువ్వైతే ఈత వచ్చి కాబట్టి నీళ్ళలో ఉంటున్నావు, నాకైతే ఈత రాదు కాబట్టి నేను ఎప్పుడు చూసినా రంధ్రాల్లో ఉండాలా, మనుషులు శబ్దాలు వినేటప్పుడు లోపలికి దాక్కోవాలా, ఒళ్ళంతా బాగా వేడిగా ఉంది, ఎప్పుడు చూసినా మట్టిలో ఉండి ఆ రంధ్రాల్లో ఉండి గాలి ఆడక బాగా ఇట్లా అయిపోతున్నాను, నాకు ఈత రాదే, అదే నా బాధ అని చెప్పింది. అప్పుడు ఈ కప్ప ఏం చెప్పింది తెలుసా? అరే దానికై ఇంత బాధపడాలా, దానికోసమే ఇంత నువ్వు వరి కావాలా, ఏం వరి కావద్దు, నేను నీకు ఈత నేర్పిస్తాను అనింది. ఏం నేర్పిస్తాను అనిందే? ఈత నేర్పిస్తాను. దానికి పోయి ముఖం ఇట్లా చిన్నబుచ్చుకొని నువ్వు బాధపడతా ఉండు, నేను చూసి ఓర్చుకోలేను, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు నాకు చాలా కావలసినటువంటి వ్యక్తి కదా, నీకెందుకు నేను ఈత నేర్పిను, దా అని చెప్పింది. దా అని చెప్తే పాపం ఎలుక ఏం చేసింది, సరేలే నేర్పిస్తాను అంటుంది కాబట్టి వెళ్దామని చెప్పి నీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ చెమ్మ తగిలి ఆ నీళ్లు తగిలేలా వెనక్కి వచ్చేసింది. ఏది చెప్పండి? ఏది? ఎలుక. వద్దు భయపడి వచ్చేసింది. అప్పుడు ఈ కప్ప ఏం చెప్పింది తెలుసా? దాని గురించి భయపడొద్దు, రా, నేనున్నాను కదా, నా మీద ఎక్కువ, నా భుజం మీద ఎక్కువ, నేను తీసుకెళ్తాను, నేను నీళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఈతాను అట్లా ఈదు అని చెప్పింది. పాపం ఈ ఎలుకకు మాత్రం అంత ధైర్యం లేదు, పాపం దీనికి ధైర్యం లేదు. ఇట్లాంటి పరిస్థితి మధ్యలో జరిగింది ఏంటో తెలుసా? ఇలా ఉన్నప్పుడు ఈ ఎలుక, నేను ఇప్పుడు ధైర్యం చేయలేకపోతున్నాను, నాకు నేర్చుకోవాలని ఉంది కానీ నేర్చుకోలేకపోతున్నాను అట్లా అని చెప్పి బాధపడుతుంటే, అప్పుడు ఈ కప్ప ఏం చెప్పింది తెలుసా? సరే అట్లయితే నేను రేపు నేర్పిస్తాను, రేపు తాడు తెచ్చుకుంటాం, రేపు ఏం చేస్తా, తాడు తెచ్చుకొని తాడు ఆధారంగా నీకు ఈత నేర్పిస్తాను అనింది. సరేలే అని చెప్పేసి ఆ రోజు గడిచిపోయింది, రాత్రి అయిపోయింది, మరుసటి రోజు వచ్చింది. అప్పుడు ఈ కప్ప ఏం చేసింది తెలుసా? తాడు తెచ్చుకునింది. అప్పుడు ఈ ఎలుకకు మాత్రం భయంగా ఉంది. ఎందుకని? ముక్కుల్లో నోట్లో నీళ్లు పోయి చచ్చిపోయి గుక్క తిరగకుండా నేను చచ్చిపోతానేమో, నేను రాను అంటా ఉంది, భయంగా ఉందంటుంది. సరే అట్లయితే ఈత నేర్చుకోవాలా, నీకు వద్దా అని అడుగుతా ఉంది. నేర్చుకోవాలా, అట్లయితే రా అంటా ఉంది, నేను రాను అంటా ఉంది. సరే ఇప్పుడు నేను మునిగిపోతానేమో భయం, అందువల్ల నేను రావట్లేదు అంటుంది. అప్పుడు ఈ కప్పకు ఒక ఐడియా వచ్చింది. ఏంటి తెలుసా? తాడు తెచ్చినాం కదా, నా కాళ్ళు నీ కాళ్ళు కట్టేసుకుంటాం. ఏం చేస్తా? నా కాళ్ళు నీ కాళ్ళు పెట్టి కట్టేస్తాం, నేను ఒక్కసారి నీళ్ళలో జంప్ చేస్తా, అప్పుడు నువ్వు కూడా నా వెనకాలే వస్తావు, నేను లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళు ఇదిలిస్తాను,
కాళ్ళు ఇదిరించేటప్పుడు నువ్వు కూడా అట్లా కాళ్ళు ఇదిరించు, అప్పుడు నీకు ఈత వచ్చేస్తుంది అనేది. అరే రే 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 ఇది భలే ఉంది అని చెప్పేసి 2 కాళ్ళు కట్టుకున్నాయి. కప్ప కాలు ఎలుక కాలు 2 పెట్టి కట్టేసుకొనేసి ఈ కప్ప చెప్తా ఉంది, నేను ఇప్పుడు రెడీ 1 2 3 చెప్తాను, నేను లోపలికి దూకుతాను, నువ్వు కూడా నాతో వస్తావు, నేను లోపల నీళ్లు కాళ్ళను ఇదిలిస్తాను, అట్లా నువ్వు కూడా చెయ్యి అనింది. ఇట్లా ఉన్నప్పుడు రెడీ 1 2 3 అనే లోపల కప్ప ఒక్కసారిగా జంప్ చేసింది. ఎక్కడ దేంట్లో? నీళ్ళల్లో. జంప్ అయిన వెంటనే పాపం ఈ ఎలుకకు ముక్కుల్లో నోట్లో విష్క అంటా ఉంది. నీళ్ళని లోపలికి వెళ్ళిపోయింది. ఇట్లా అంటున్నా కానీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఈ కప్ప మాత్రం హ్యాపీగా నీళ్ళల్లో ఎంజాయ్ చేస్తాను. నీళ్ళల్లో ఈదుకుంటా ఇట్టుపోతా. అప్పుడు మనసులో అనుకుంటుంది, ఈ ఎలుక సావాలా, నాకు చూడు దేవుడు ఎంత వరం ఇచ్చాడు, నేను నేల మీద ఉంటున్నాను, ఇంకా నీళ్ళల్లోనూ ఉంటున్నాను, నేను ఎంత గ్రేట్. ఈ కప్పకు ఎప్పుడు చూసినా నేల మీదే ఉంటుంది, నాలాగా దీనికి రాదు అని చెప్పేసి అనుకుంటా, సంబరపడతా, మురిసిపోతూ నీళ్ళల్లో ఈదుతా ఉంది. ఇట్లున్నప్పుడు పాపం ఆ ఎలుక కొంచెం సేపుకే నోట్లో ముక్కుల్లో నీళ్లు వెళ్ళిపోయి కడుపులో ఆ నీళ్లు చేరుకొని ఊపిరి ఆడక చచ్చిపోయింది. ఏది చచ్చిపోయింది? ఎలుక. దేవునికి స్తోత్రం. ఎలుక చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఇది అనుకునింది, పోనీ చస్తే నాకేమే, నాకు దేవుడిచ్చిన వరం ఈ ఈత, నాకు నేల మీద ఉండడం తెలుసు, నీళ్ళలో ఉండడం తెలుసు అని చెప్పి ఇది అనుకుంటా, ఇది ఆహారం తీసుకుంటా ఈదుకుంటా ఇది తన పనిలో ఉంది. జరిగిందేంటో తెలుసా? ఆ ఎలుక కడుపులో నీళ్ళంతా చేరటం వలన బాగా ఉబ్బిపోయింది. మరుసటి రోజు అయ్యింది. జరిగిందేంటో తెలుసా? మరుసటి రోజు ఎలుక నీళ్ళు బాగా తాగి ఇది పొట్ట ఉబ్బిపోయి పైన తేలాడుతూ ఉంది. ఏది? ఎలుక. పైన తేలుతున్నప్పుడు మరుసటి రోజు ఆకాశంలో ఎగిరే గద్ద చూసింది. ఒరే ఈ నీళ్ళలో ఈ చెరువులో ఏంటో పైనే తేలాడుతూ ఉందని చెప్పేసి ఈ గద్ద ఏం చేసింది తెలుసా? ఒక్కసారి కిందికి వచ్చింది. వచ్చి లబక్కమని దాన్ని పట్టుకునింది. దేన్ని? ఎలుకను పట్టుకొని పైకి పోతుంటే వెనకాలే ఇంకోటి పోతుంది. ఏంటి? కప్ప. ఒరే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనేటట్లు 2 కాయలు అనేటట్లు చూడు, ఒకదాన్ని ఎత్తుకుంటే ఇది వెనకాలే వస్తుందని చెప్పి చూసింది. ఈ గద్ద భలే సంతోషం. ఆహా, ఒక్క దెబ్బకు 2 దొరికిందని చెప్పేసి ఇది ఏం చేసింది తెలుసా? గద్ద ఏకాంతమైన స్థలానికి వెళ్ళిపోయి ఒక బండ మీద పెట్టుకొనేసి, ఓహో ఏంది ఇది 2 కట్టుకున్న, ఏం కథ అర్థం కాలే. చూసింది ఎలుకేమో చచ్చిపోయి ఉంది ఎప్పుడో, ఈ కప్ప మాత్రం బ్రతికే ఉంది. అప్పుడు ఈ గద్ద ఏమనుకుని తెలుసా? ఓహో, చచ్చిన దాన్ని ఫస్ట్ తినడం కంటే బ్రతికిన దాన్ని ఫస్ట్ తింటామని చెప్పేసి ఆ కప్ప యొక్క కళ్ళను పొడిసి తినింది. ఏది? గద్ద. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ఆ తర్వాత ఆ యొక్క ఎలుకను కూడా తినేసింది గద్ద. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒకవేళ కథగా ఉండవచ్చు, కానీ దీంట్లో నుండి నేను చెప్పే సంగతి ఏంటంటే, చూడండి, అది తన యొక్క గొప్పగానే ఉండేదాన్ని ఆలోచించింది. అంటే నేను నీళ్ళలోనూ ఉండగలను, ఇంకా నేల మీదనూ ఉండగలను అని చెప్పి అనుకునింది. కానీ తన యొక్క పరిస్థితి ఎంతటి ఘోరమైన స్థితికి దిగజారిందో ఆలోచించండి. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మనం కప్పలాంటి ఉభయ జీవులుగా ఉండకూడదు. అంటే నేల మీదనూ బ్రతకగలను, నీళ్ళలోనూ బ్రతకగలను అని చెప్పి ఆ కప్ప మురిసిపోయింది. అలా మురిసిపోవటం వలన దానికి ఫలితం చావే కొని తెచ్చుకొనింది. దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఇటు దేవునిలో నేను ఉంటున్నాను, ఇటు లోకంలోనూ ఉంటున్నాను అనేటువంటి అనుభవం మన జీవితంలో రాకూడదు. దేవుని నమ్మిన బిడ్డలు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉండాలా. లోకంలో ఉండే కార్యాన్ని బైబిల్లో 3 విషయాలతో కంపేర్ చేయబడి ఉంది. మొదటి యోహాను పత్రికలో మనం చదువుతున్నప్పుడు లోకములో ఉన్నదంతయు అనగా బైబిల్ ఇలా చెప్తుంది, శరీర ఆశని, నేత్రాశని, జీవపు డంబమని, ఇది తండ్రి వల్ల పుట్టినది కాదు అని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. ఓసారి మొదటి యోహాను పత్రిక 2:15. ఈ లోకంలో నేను
లోకములోనైనను లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అది లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. దేవునికి స్తోత్రం. చూడండి, లోకము దాని ఆశలు గతించిపోతుంది. చూడండి, ఇక్కడ లోకములో ఉన్నవన్నీ అనగా 3 విషయాలు. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబం. ఇవి తండ్రి వల్ల పుట్టింది కాదు అంటున్నారు. అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా గమనించినట్టయితే ఈ వ్యక్తిని ఆకర్షించేటువంటిగా కనబడుతుంది. దేవుని నమ్మినటువంటి ప్రభు పిల్లలమైన మనం లోకానికి దూరంగా ఉండాలా, దేవునికి దగ్గరగా ఉండాలా. చూడండి, ఆ యొక్క కప్ప ఉభయజీవి, నెలలోనూ ఉంటుంది, నేల మీదనూ ఉంటుంది. మనం కూడా ఇటు దేవుల్లోనూ ఉంటుంటాం, లోకంలోనూ ఉంటుంటాం. అలా ఉండకూడదు. మనం దేవుల్లోనే ఉండాలని దేవుని యొక్క కోరిక. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పేటప్పుడు బైబిల్లో దేమ అనేటువంటి వ్యక్తి దేవుని యొక్క సేవను చేయకుండా అతడు ఏం చేశాడని బైబిల్ చెప్తుందంటే, ఇహలోకాన్ని ఆ వ్యక్తి ప్రేమించి నన్ను విడిచి ఆ వ్యక్తి తెస్సలోనికేకు వెళ్ళాను అని చెప్పి అపోస్తలుడైనటువంటి పౌలు గారు దేమా అనేటువంటి తన దాసుడు అతని యొక్క తో ఉండేటువంటి సహవాసాన్ని వదిలిపెట్టిన దాన్ని గురించి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఈ మాటలు చెప్తున్నారు. 2వ తిమోతి 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికకు వెళ్ళెను. దేవుని యొక్క నామానికి స్తోత్రం. ఈ దేమా పౌలు గారితో పౌలు గారితో సేవ చేయవలసిన వ్యక్తి, కానీ ఇహలోకాన్ని స్నేహించినందువలన పౌలు గారి యొక్క స్నేహాన్ని, పౌలుతో ఉండి సేవ చేయవలసినటువంటి సేవ ఆ యొక్క భారాన్ని వదిలిపెట్టి ఇహలోకాన్ని ఆ వ్యక్తి ప్రేమించాడు. అందుకే బైబిల్లో యాకోబు 4:4 రాయబడి ఉంది, దేవునికి ఒక వ్యక్తి శత్రువు అవ్వడానికి లోకాన్ని ప్రేమిస్తే చాలు, దేవునికి శత్రువు అవుతాడు. బైబిల్ గ్రంథంలో ఓ మాట ఇలా రాయబడి ఉంది. 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు అక్కడ ఎవడైనను ఈ లోకమును స్నేహించిన కోరిన వాడు దేవునికి శత్రువు అవుతాడని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. యాకోబు 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం దేవునికి వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంలో స్నేహం చేయగోరునో, కాబట్టి ఎవడు ఈ లోకమును స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువగును. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి ఈ లోకాన్ని ప్రేమిస్తే చాలు, ఆ వ్యక్తి దేవునికి శత్రువు అవుతాడు. అందువల్ల దేవుని పిల్లలమైన మనం లోకానికి సపరేట్గా ఉండాలా. అంటే మన జీవితంలో కప్పలాంటి స్వభావం ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో రూతు గ్రంథం 1:14 కూడా ఓర్ప తన అత్త అయినటువంటి నయోమిని చూచి అత్తను ముద్దు పెట్టుకొని ఆమె ఏం చేసింది తెలుసా? వదిలిపెట్టేసింది. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. రూతు గ్రంథం 1:14 వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఓర్ప తన అత్తను నయోమిని చూచి అత్తను ముద్దు పెట్టుకొని ఆమె ఏం చేసింది తెలుసా? టాటా చెప్పి బాయ్ చెప్పింది. ఒకసారి చూడండి, రూతు 1:14 ఇలా ఉంది. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. రూత్ అయితే ఆమెను హత్తుకొనెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనిస్తే ఈ ఓర్ప జీవితంలో ఆమె ఇహలోక సంబంధిగా కనబడుతుంది. అంటే ఉభయజీవిలా కనబడుతుంది. అత్త దగ్గర ఉన్నంత వరకు అత్తతో నటించింది. ఆ తర్వాత అత్తను వదిలిపెట్టవలసిన టైం వచ్చినప్పుడు ఆమె ఏం చేసింది తెలుసా? అత్తను వదిలిపెట్టి ఆమెకు ముద్దు పెట్టేసి ఈమె వెళ్ళిపోయింది. అంటే నేను దీంట్లో నుండి చెప్పే సంగతి ఏంటంటే, మనం దేవుని పిల్లలం. మనం లాస్ట్ వరకు
ఒకే రీతిగా ఉండాల. ఈ ఓర్ప ప్రాణం పోయే వరకు అతతో ఉండవలసినటువంటి ఈమె తన జీవితంలో లోకాన్ని స్నేహించి ఆమె ఏం చేసింది తెలుసా? అతను వదిలిపెట్టేసింది. కానీ రూతు అయితే చచ్చే వరకు నీ ఎక్కడికి వెళ్తావు అక్కడికి వస్తాను, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ కాపురం చేస్తావు అక్కడే కాపురం చేస్తాను, నిన్ను నన్ను మరణం తప్ప వేరేది కూడా వేరు చేయకుండా ఉండును కాక అని చెప్పి ఆమె రూతు అత్తతో ఆమె నిబంధన చేసుకొనింది. అంటే నేను ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఈ రూతులో దేవుణ్ణి మాత్రం సేవించే అనుభవం ఉండింది. ఈమెలో కప్పలాంటి స్వభావం లేదు, కానీ ఆ యొక్క ఓర్పాలైతే కప్పలాంటి స్వభావం ఉండింది. అంటే ఇటు లోకం కావాలనుకునింది, అదే సమయంలో అత్తతో కూడా ఉండాలనుకునింది. కానీ సమయం వచ్చినప్పుడు ఆమె లోకానికి కలిసిపోయింది. ప్రియమైన వాళ్ళరా, కప్పలో ఉండే మొదటి స్వభావం ఉభయజీవి. అంటే ఇటు దేవునిలో ఇటు లోకంలో ఉండే అనుభవము కప్పలో ఉండే మొదటి స్వభావం. ఇక రెండవ విషయానికి వెళ్తున్నాను, కప్పలో ఉండే రెండవ స్వభావం. ప్రియమైన వాళ్ళరా, కప్ప అని చెప్పినప్పుడు దాంట్లో ఉండే స్వభావం ఏంటో తెలుసా? కప్ప మామూలుగానే ఉంటుందా? చెప్పండి. కప్పకుండే స్వభావం ఏంటంటే బ్యాక్ 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 నరుస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, మీరు చూస్తుంటారు, గమనించినట్టయితే రెండు రకాలైన శబ్దాలు వినబడుతుంటాయి. వర్షాలు పడుతున్నప్పుడు నీళ్లు చెరువుల్లో, ఇంకా బావుల్లో, ఇంకా వాగుల్లో, వంకల్లో, ఇంకా అక్కడక్కడ నీళ్లు నిలబడి ఉన్నటువంటి చోట గమనిస్తే కప్పలు చేరుకునేటప్పుడు రాత్రి అయ్యే సమయంలో గమనించినట్టయితే కప్పలు ఒకే గోల చేస్తూ ఒకే రకమైనటువంటి శబ్దాలతో అరుపులు వినబడుతుంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ కప్పలు అరుస్తూ ఉండేటువంటి దీన్ని నేను దేంతో కంపేర్ చేస్తున్నానంటే, విస్తారంగా మాట్లాడే ఆ యొక్క మాటలతో నేను కంపేర్ చేస్తున్నాను. కప్పలో ఉండే రెండవ స్వభావం ఏంటంటే, అది అరుస్తూనే ఉంటుంది. చూడండి, కప్పలు కొన్నిసార్లు చూస్తే అరుపే ఆగదు, వాటికి అరుపే ఆగదు. అరుస్తా అరుస్తా బ్యాక్ 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 అరుస్తూనే ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ అరుపులు అనేది విస్తారమైన మాటలను చూపిస్తుంది. బైబిల్ గ్రంథంలో గమనిస్తే యాకోబు పత్రిక 1:19 చదివితే, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడడానికి నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడినై ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఓసారి చూద్దామా? దేవుని వాక్యంలో ఇలా ఉంది, యాకోబు 1:19, నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతులు ఎరుగుదురు. కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడై ఉండవలెను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలంట, మాట్లాడడానికి నిదానించే వ్యక్తిగా కనబడాలంట. చూడండి, అప్పుడు ఈ కప్పల్లో నుండి మనం గమనించినట్టయితే ఎడతెరపి లేకుండా అది అరుస్తానే ఉంటుంది. అలాంటి అనుభవం, అలవాటు మన జీవితంలో రాకూడదు. ఈరోజు వైద్య ప్రపంచం చెప్పే సంగతి ఏంటో తెలుసా? డాక్టర్స్ చెప్పే సంగతి ఏంటో తెలుసా? ఒక ఆరోగ్యంగా ఉండేటువంటి, హెల్తీగా ఉండేటువంటి ఒక వ్యక్తి, మంచి ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఒక్క దినానికి, ఒక రోజుకు 25,000 మాటలు మాట్లాడతారంట. ఒక వ్యక్తి, ఆరోగ్యంగా ఉండే వ్యక్తి ఉదయం నుండి మరుసటి రోజు వరకు, లేకపోతే 24 hours గడిసే వరకు, ప్రియమైన వాళ్ళని గమనించినట్టయితే 25,000 మాటలు మాట్లాడతారంట. దేవుని నామానికి స్తోత్రం. కానీ దేవుని నమ్మినటువంటి, దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో మన యొక్క మాటలు క్లుప్తంగా ఉండాలా. చెప్పాలంటే మితంగా మాట్లాడే అనుభవం ఉండాలా. బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వాక్యాన్ని చదివితే, మితంగా మాట్లాడేవాడే తెలివిగలవాడు అని చెప్పి రాయబడి ఉంది. సామెతల గ్రంథం 17:27 వాక్యం. సామెతలు 17:27. Proverbs 17th chapter 27th verse. మితముగా మాట్లాడువాడు తెలివిగలవాడు. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి,
హల్లెలూయా, హల్లెలూయా. మితముగా మాట్లాడేవాడే తెలివి గలవాడు. అంటే తక్కువగా మాట్లాడే వ్యక్తి ఎక్కువ జ్ఞానం గలవాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మన జీవితంలో తక్కువగా మాట్లాడాల. నేను ఈ స్థలంలో ఓ విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. భూమి మీద క్రైస్తవ సమాజంలో గమనిస్తే మనుషులతో ఎక్కువ మాట్లాడే వాళ్ళు దేవునితో తక్కువగా మాట్లాడతారు. మనుషులతో ఎక్కువ మాట్లాడే వాళ్ళు దేవునితో తక్కువగా మాట్లాడతారు. దేవునితో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు మనుషులతో తక్కువగా మాట్లాడతారు. ఒకసారి చెప్పండి తట్టండి చూద్దాం. ప్రభు నా మహిమార్థంగా. వాస్తవం చూడండి, దేవునితో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి మనిషితో తక్కువగా మాట్లాడతాడు. ఒకవేళ వాళ్ళ మనుషుల యొక్క జీవితాల్లో మనుషులతోనే మాట్లాడే వ్యక్తి దేవునితో మాట్లాడలేడు. అదే సమయంలో దేవునితో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి మనుషులతో తక్కువగా మాట్లాడతాడు. అంటే దీని నుండి నేను చెప్పే సంగతి ఏంటంటే, మనం దేవునితోనే ఎక్కువగా మాట్లాడాలా, మనుషులతో తక్కువగా మాట్లాడాలా. ఈ తక్కువగా మితముగా మాట్లాడాలా. మితముగా అనేటప్పుడు కొంచెం అంటే కొద్దిగా మాట్లాడాలా, దేవునితో ఎక్కువగా మాట్లాడాలా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం చెప్తుంది మనం వినడానికి మాత్రం వేగిరపడాలా, మాట్లాడడానికి ఆలోచించాలా. అలాంటి అనుభవం మన జీవితంలో ఉండాలి. ఎందుకని చెప్పి ఒకవేళ అనవచ్చు, బైబిల్లో విస్తారంగా మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో దోషం ఉంటుందని చెప్పి బైబిల్ చెప్తుంది. బైబిల్లో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదివితే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని చెప్పి రాయబడి ఉంది. చూద్దామా? సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వాక్యం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. తన పెదవులను మూసుకునే వ్యక్తి బుద్ధిమంతుడు. దేవునికి స్తోత్రం. చూడండి, తన పెదవులను మూసుకునే వ్యక్తి బుద్ధిమంతుడు అని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. అంటే తన నోటిని ఎక్కువగా మాట్లాడకుండా చేయాలా. అంటే కప్ప గమనిస్తే తన జీవితంలో అరుస్తూనే ఉంటుంది. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితాల్లో అలాంటి స్వభావం మనం ఉండకూడదు. ఎందుకని చెప్పి గమనించినట్టయితే అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదివితే నీతిమంతుని యొక్క నోరు జీవపు ఊట అని చెప్పి రాయబడి ఉంది. చూద్దామా ఒకసారి దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వాక్యం. నీతిమంతుని నోరు జీవపు ఊట, నీతిమంతుని నోరు జీవపు ఊట, భక్తిహీనుల నోరు బలాత్కారం మగ్గుపరుచును. దేవుని యొక్క నామానికి స్తోత్రం కలుగును. చూడండి, ఈ వాక్యం ప్రకారం గమనించినట్టయితే మన యొక్క నోరు, మన యొక్క బ్రతుకు ఆశీర్వాదపు వచనాలను మనం కలిగి ఉండాలా. దేవుని వాక్యం గమనించినట్టయితే జాగ్రత్తగా చదివితే ఒకరి నోటి ఆ యొక్క మాట చేత ఆ వ్యక్తి తృప్తి పొందుతాడని చెప్పి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. మన నోటి మాట చాలా ఆశీర్వాదకరమైనదిగా కనబడుతుంది. చూడండి, మన నోటి మాట దేవునికి ఎంతో విలువైనదిగా కనబడుతుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు నోటిని గురించి బాగా చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఒక డేక్షాలో ఒక కూర వండారనుకోండి, వింటున్నారా? ఓ డేక్షాలో కూర వండారనుకోండి, ఆ కూరను వండేటప్పుడు, కూర చేసేటప్పుడు ఏ సహాయంతో దాన్ని కలబెడతారా? చెప్పండి. గంటితో ఏం చేస్తాం? కలబెడతాం. ఇప్పుడు నేను అడిగే పాయింట్ కరెక్ట్గా చెప్పాలా? ఆ గరిటిని ఆ పాత్రలో వేసి కలబెట్టేటప్పుడు ఈ గరిటికి ఆ మాంసం రుచి తెలుసా? చెప్పండి. దీక్ష పెట్టి లేదా పొయ్యి మీద పాత్ర పెట్టి వండుతున్నారు, దాన్ని తిప్పుతున్నారు. ఈ గరిటికి తెలుస్తుందా అది ఎంత రుచి, ఎంత ఉప్పు ఉంది, ఎంత కారం తెలుస్తుందా? తెలీదు. దేనికి తెలుసు? నాలుగు. మన యొక్క నాలుగుకు తెలుసు. అందువల్ల దేవుడు మనకిచ్చిన అవయవాల్లో మన నోరు చాలా విశేషం. దేవుడు నామానికి స్తోత్రం. అందువల్ల ఈ విశేషమైనటువంటి ఈ నోటిని దేవుడు మనకి ఇచ్చినందువల్ల ఆ దేవునికి ఫస్ట్ కృతజ్ఞత చెప్పి ఆ తరువాత మనం సిద్ధపరచుకునేటువంటి ఆహారాన్ని మనం భుజించాలా. అందుకే బైబిల్లో సామెతల గ్రంథం 12-14 వాక్యాన్ని చదివితే ఒకడు తన నోటి ఫలముల చేత తృప్తి పొందునని చెప్పి రాయబడి ఉంది. ఓసారి చూద్దామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 14వ వాక్యం.
Proverbs 12 chapter 14th verse. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకడు తన నోటి ఫలము చేత తృప్తి అయిన ఫలము పొందుతాడు. దేవుని నామానికి స్తోత్రం. అంటే మన నోటి మూలంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు వెలువడాలా. ప్రియమైన వాళ్ళ అటువంటి అనుభవం గల వాళ్ళ యొక్క జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, మన నోట్లో ఉండేటువంటి ఆ యొక్క నాలుకను గమనిస్తే 3 అంగుళాలు ఉంటాయి. మన యొక్క నోట్లో ఉండే ఈ నాలుక 3 అంగుళాలు ఉంటాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ 3 అంగుళాలు ఉన్నటువంటి ఈ నోటిని ఎందుకు 3 అంగుళాలు ఉందని చెప్పి గమనిస్తే, మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారంటే అన్ని రకాలైనటువంటి దాన్ని టేస్ట్ చేయడానికే అంటారు, లేదా మాట్లాడవలసినంత మాట్లాడడానికి అంటారు. కానీ నన్ను అడిగితే మన నోటిని మీరు కావాలంటే ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిన తర్వాత అద్దం ముందుకు వెళ్ళిపోయి, ఈరోజు బ్రదరు చెప్తా 3 అంగుళాలు అన్నాడే అని చెప్పేసి కావాలంటే ట్రై చేసి చూడండి, నాలుగును తీసి చూడండి. ప్రియమైన వాళ్ళారా, ఈ 3 అంగుళాలు అనేది ఏంటంటే, ఈ 3 అంగుళాలు గల ఈ నాలుకతో త్రియేక దేవుణ్ణి అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఈ ముగ్గురిని మనం స్తుతించడానికే ఈ 3 అంగుళాల నాలుకను దేవుడు మనకు పెట్టాడు. అందువల్ల మనం త్రియేక దేవుని స్తుతించడానికి ఈ 3 అంగుళాలు గల నాలుకను దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కప్పలో ఉండేటువంటి 2వ స్వభావం అది అరుస్తూనే ఉంటుంది. ఈ అరిసే అరుపు విస్తారమైన మాటలను ఇది చూపిస్తుంది. దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్కి వెళ్తున్నాను. 4వది కప్పలో ఉండేటువంటి 3వ స్వభావం. 2వ స్వభావం అయింది, 3వ స్వభావానికి వెళ్తున్నాను. 3వది గమనించినట్టయితే కప్పలో ఉండేటువంటి 3వ స్వభావం ఏంటని చెప్పి గమనిస్తే, కప్ప ఎంత తిన్నా కానీ తృప్తి పడదు. చూడండి, మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ కప్పలో గమనిస్తే కప్ప ఎంత తిన్నా కానీ తృప్తి పడే అనుభవం ఉండదు. చూడండి, కొన్ని కప్పలు రహదారిలో మనం చూస్తున్నప్పుడు కొన్ని పురుగులన్నీ తిని 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 కొన్ని కప్పలు పొట్ట పగిలి చచ్చిపోతూ ఉంటారు. అలా చూస్తానని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తండి. కొన్ని కప్పలు తిని 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 పొట్ట పగిలి చచ్చిపోయి మనకు కనబడతా ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. అంటే ఇది మన యొక్క జీవితంలో గమనించేటప్పుడు అది ఎంత తింటూ ఉన్నా కానీ అది తన పొట్ట పగిలి చచ్చిపోయేంత వరకు కూడా తనకు తృప్తి అనేది ఉండదు. ఇదే విధంగా మన జీవితంలో కూడా మనం ఆత్రపడుతూ ఉంటాం, తపిస్తూ ఉంటాం. దేవుడు మనకిచ్చిన దాంట్లో తృప్తి పడకుండా ఒకవేళ అలాంటి స్వభావాలు మనకు ఉండిందంటే మనకు కూడా కప్ప లాంటి స్వభావంగా ఉందని చెప్పి భావించాలా. బైబిల్లో 90వ కీర్తన 14వ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము అని చెప్పి దేవుని వాక్యంలో మోషే ప్రార్థిస్తున్నాడు. 90వ కీర్తన 14వ వాక్యం. 90వ కీర్తన 14వ వాక్యం. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించెదము, అప్పుడు మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించదము. ఓసారి చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉత్సహించి ఆయన స్తుతించేటప్పుడే మన జీవితంలో తృప్తి అనేది ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ గమనించినట్టయితే కప్ప ఎంతసేపు బ్యాక్ బ్యాక్ అంటూ అది తింటూ ఉంటుంది, కానీ దాని కడుపు నిండదు. ఎంత తిన్నా కానీ దానికి తృప్తి అనేది ఉండదు. అందువలన కొన్ని కప్పలు పొట్ట పగిలి అది చచ్చిపోతుంటాయి. ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనం దేవుని పిల్లలం. దేవుడు మనకు ఒక వ్యాపారం ఇచ్చి ఉంటే, లేకపోతే ఒక వృత్తి ఇచ్చి ఉంటే, ఒక ఉద్యోగం ఇచ్చి ఉంటే, లేకపోతే ఏదో ఒక దాన్ని మనకు దేవుడు ఇచ్చి ఉంటే దాంట్లో మనం తృప్తి పడాలా. ఒకవేళ దాంట్లో మనం సాటిస్ఫాక్షన్ కాకుండా ఒకవేళ వేరే దాని కొరకు తాపేత్రయ పడుతుంటే మనలో కప్ప లాంటి స్వభావం ఉందని చెప్పి మనం భావించాలా. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు దేవుని నమ్ముకున్నావు, దేవుడు నీకు ఒక ఇల్లు ఇచ్చాడు, ఆ ఇంట్లో నువ్వు తృప్తి పడాలా. ఆ ఇంట్లో నువ్వు తృప్తి పడకుండా వేరే ఇంకా పెద్ద ఇల్లు కట్టుకోవాలని చెప్పి అనుకోవడం కప్ప స్వభావం. ఒకవేళ దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చాడు, ఆ ఉద్యోగాన్ని నువ్వు కాపాడుకోవాలా. ఆ ఉద్యోగాన్ని కాపాడుకోకుండా
నాకు ఇంకో ఉద్యోగం, పార్ట్ టైం చేసే ఉద్యోగం కావాలనుకుంటే అది కప్ప లాంటి స్వభావం. దేవుడు నీకు ఒక మంచి భార్యనిచ్చి ఉంటే ఆ భార్యను నువ్వు తృప్తిపరచకుండా, ఆ భార్యతో నువ్వు జీవించకుండా ఇంకో పెళ్లి చేసుకోవాలంటే అది కప్పలాంటి స్వభావం. దేవుడు నీకు ఒక వస్తువు, ఒక బండి ఇచ్చి ఉంటాడు. ఆ బండిని నువ్వు కాపాడుకోవాలా, ఆ బండిని వదిలిపెట్టి ఇంకో బండి కావాలనుకోవడం అది కప్పలాంటి స్వభావం. మన జీవితంలో ఏదైనా ఒకదాన్ని మనం పెట్టుకోకుండా ఇంకా ఇంకోటి కావాలనుకునేది కప్పలాంటి స్వభావం అని చెప్పి మర్చిపోకూడదు. దేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి మనకు తన యొక్క కృపా కరుణను మనకిచ్చాడు. దాంట్లో మనం తృప్తి పడకుండా వేరే ఇంకో దాని కొరకు తాపేత్రయపడితే అది కప్పలాంటి స్వభావం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని వాక్యం చెప్పే విధంగా గమనిస్తే ఒక వ్యక్తి యొక్క జీవితంలో తన బ్రతుకు రోజుల్లో దేవుడు వచ్చి సంతృప్తి గలవాణ్ణిగా మార్చగలడు. చూడండి, ఈరోజు మనుషుల యొక్క ఆశలకు అంతు లేదు. నేను అందుకే మీకు అప్పుడప్పుడు చెప్తుంటాను, ఎప్పుడు చెప్పేదాన్ని ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక కాలు లేని వ్యక్తిని అడిగి చూడండి, ఒకే కాలుతో కుంటుకునే వ్యక్తిని అడిగి చూడండి, ఏమయ్యా ఏంటి బాగున్నావా, ఎట్లా సంతోషంగా ఉన్నావా అని అడిగితే ఆడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఏం బాగున్నాలే, అందరికి ఆ భగవంతుడు 2 కాళ్ళు ఇస్తే నాకు ఒకే కాలుని ఇచ్చాడు, నాకు అది అసంతృప్తిగా ఉంది అంటాడు. పోనీ 2 కాళ్ళు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అయ్యా నీకేం తక్కువ, బాగున్నావు కదా అంటే, ఏం తక్కువనా, ఎండలో మట్లో ఇంకా రాళ్ళు రప్పల్లో నేను నడవలేకపోతున్నాను, నాకు చెప్పులు ఉంటే బాగుంటుంది అంటాడు. పోనీ చెప్పులు ఉన్న వ్యక్తి దగ్గర అడిగి చూడండి, ఆ వ్యక్తి ఏం చెప్తాడు సార్? ఏమలే, ఈ చెప్పులతో నడిచి ఈ చెప్పులు కాళ్ళను కొరికేస్తున్నాయి, నాకు ఒక బూట్లు ఉంటే బాగుంటుంది అంటాడు. బూట్ ఉన్న వ్యక్తిని అడిగి చూడండి, ఈ బూట్లు ఉంది బాగానే ఉంది, దీనికి తోడు ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది అంటాడు. సైకిల్ ఉన్న వ్యక్తిని అడగండి, ఈ సైకిల్ తొక్కలేక మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది, నాకు ఒక స్కూటర్ ఉంటే బాగుంటుంది అంటాడు. స్కూటర్ ఉన్న వ్యక్తిని అడగండి, నాకు కారు ఉంటే బాగుంటుంది అంటాడు. కారు ఉన్న వ్యక్తిని అడగండి, మా కుటుంబం నా భార్య పిల్లలకే సరిపోద్ది, మా ఇంట్లో ఉన్న వాళ్ళని, మా అమ్మ నాన్న వాళ్ళను, మా అత్త మామూలు ఎక్కించుకోవాలని నాకు ఒక పెద్ద వెహికల్ కావాలంటాడు. పెద్ద వెహికల్ ఉన్న వ్యక్తిని అడిగి చూడండి, ఆ వ్యక్తి బస్సు కావాలంట. బస్సు ఉన్న వ్యక్తి ఇంకేం అడుగుతాడో ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనుషుని యొక్క కోరికలకు అంతు లేదు. మనుషుల యొక్క జీవితంలో ఇది చాలు అనేటువంటి రీతిలో ఎవ్వరూ ఉండరు. అంటే దాని అర్థం ఏంటంటే, మన జీవితంలో చాలు అనేటువంటి మనసు మనకు రాలేదంటే దానికి గల కారణం కప్పలాంటి స్వభావం మనలో ఉంది. కప్పకు ఎంత తిన్నా తృప్తి ఉండదు, కప్పకు ఎంత ఆహారం దానికి దొరుకుతున్నా కానీ వాటిలో తృప్తి పడదు. అటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండకూడదు. ఇదే కప్పలో ఉండే 3 విషయాలు. చూడండి, 1, కప్ప అనేది ఉభయజీవి. కప్ప అనేది ఉభయజీవి, ఇటు నీళ్ళలోనూ ఇటు నేల మీదను ఉండేది కప్పలో ఉండే మొదటి స్వభావం. 2వది బ్యాక్ 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 అని అరుస్తుంది. ఇది విస్తారంగా మాట్లాడే మాటలను చూపిస్తుంది. ఇది 2వ స్వభావం. 3వ స్వభావం ఎంత తిన్నా దానికి తృప్తి ఉండదు. ఇది మన జీవితంలో సంతృప్తి లేని అనుభవాలు. ఒకవేళ నువ్వు చర్చికి రాకుండా సంపాదనలో పడ్డావంటే అది కప్పలాంటి స్వభావమే. నువ్వు మందిరానికి రాకుండా ఒకవేళ వ్యాపారమో అంటూ వెళ్తుంటే, పొలమో అని వెళ్తుంటే, ఇల్లో అని వెళ్తుంటే, వాకులో అని వెళ్తుంటే అవన్నీ కప్ప స్వభావం అని చెప్పి మర్చిపోబాకు. ఈ కూటాన్ని ముగించగోరుతున్నాను. ప్రభువా, నాలో కప్పలాంటి స్వభావాలు రాకూడదు. ప్రభువా, ఈరోజు కప్పలుండి నాకు నేర్పించిన సత్యాలను బట్టి స్తోత్రం. దేవా, నా జీవితంలో ఉభయజీవిగా నేను ఉండకూడదు నాయన. దేవా, నన్ను కరుణించు తండ్రి. నా బ్రతుకుల్లో, నా జీవితంలో నేను ఎంతో కాలం ఈ సంవత్సరం ఆరంభం నుండి ఇటు నీలో ఇటు లోకంలో నేను అలా మిక్స్ అయిపోతూ ఉంటుంది నాయన. కానీ ఇంకా నేను నీలోనే ఉండాలని ఆశిస్తున్నాను నాయన. నాకు సహాయం చేయండి ప్రభు అని చెప్పి అడుగుదామా? అందరూ కూడా మోకరించి ఆ ప్రభు దగ్గర కొంచెం సేపు మనల్ని మనమే సమర్పించుకుందాం. మన జీవితంలో కప్పకుండే ఈ 3 స్వభావాలు రానే రాకూడదు. మనలో ఈ కప్పలో ఉండే స్వభావాలు, క్యారెక్టర్ ఏది మనకొద్దు. మనం దేవుని పిల్లలము. మన జీవితం చాలా ఉన్నతమైంది. మన జీవితాన్ని గురించి దేవుని దగ్గర ఒక గొప్ప ప్రణాళిక, ఒక గొప్ప ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ను సాతానుడు అడ్డగించడానికి
మనలను కప్పలో ఉండే స్వభావాలను మనలో కలిగిస్తున్నాడు. ప్రభువా, నేను ఉభయజీవిలాగా ఉండను నాయనా, నేను విస్తారంగా మాట్లాడను ప్రభువా, నేను తృప్తి లేని జీవితం నేను చెయ్యను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభువా అని చెప్పి అడుగుదామా? ఆ ప్రభు ఎవరెవరు ఆయన దగ్గర అడుగుతున్నారో వాళ్ళను సహాయం చేయడానికి ఆ ప్రభు మన దగ్గరకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యం నీలో ఫలింపచేసి వేగముగా పడుము. విన్న వాక్యం నీలో ఫలింపచేసి వేగమే సిద్ధపడుము. ప్రాణాత్మ దేహం సమర్పించుము, ప్రార్థనలో ఆత్మదేహం సమర్పించుము, ప్రార్థనతో మేల్కొనుము. యేసుని రాకడలో, యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా ఎంతో ఆనందమే, ఎంతో ఆనందమే. త్వరపడుము రాకడకై. యేసయ్యా, మీ రాకడ కొరకు మేము సిద్ధపడాలి నాయన. ఆలస్యం చేయకుండా మీరు వచ్చే రోజు కొరకు వేచి ఉన్నాము దేవా. దేవా, ఎవరెవరు నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నారు దేవా, మీరు మీ యొక్క బూరధ్వని వినించే వేళలో ధ్వనించు వేళ ఎంతో ఆసన్నమాయెనుగా. యేసుని రాకడలో, యేసుని రాకడలో ఆయన ముఖం చూడగా ఎంతో ఆనందమే. ఆలస్యమో చేయక పడుము రాకడకై. ఆలస్యమో చేయక దేవుని బోరాధనించు వేళ ఎంతో ఆసన్నమాయెనుగా. దేవుని బోరాధనించు వేళ ఎంతో ఆసన్నమాయెనుగా. హల్లెలూయా. విమాన షడరియా నంకర విగడ హతరి బహనమ తునబన వేగముగా పడుము. విన్న వాక్యం నీలో ఫలింపచేసి వేగమే సిద్ధపడుము. ఆమేన్. షడబన తునబన తున రేడమ కడ షడరి బికడ తునకడ రేడమ కడ షడరియా తున కడ తుకడ తునవిన బికడ షగడ బికడ తునమన కడ బికడ. హల్లెలూయా. నీకు సమర్పిస్తున్నాను దేవా, నీకు సమర్పిస్తున్నాను దేవా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, స్తోత్రం, స్తోత్రం. ప్రభు మన మధ్యకు వచ్చి మనతో ఇంతసేపు మాట్లాడుతూ ఉండిరి, అందుకై స్తోత్రం చెల్లించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. బైబిల్లో నుండి ఒక్కొక్క వారం ఒక్కొక్క జంతువును గూర్చి మనకు నేర్పిస్తున్న సత్యాలు కొరకై దేవునికి స్తోత్రం చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. పోయిన వారం గాడిదని గురించి నేర్పించిన సత్యాల కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ వారంలో కప్పను గురించి మనకు నేర్పించిన సత్యాల కొరకై స్తోత్రించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. కప్పలో 3 స్వభావాలు ఉండేటట్లు చెప్పారు, అందుకై స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం.
కప్పలో ఉండే మొదటి స్వభావం అది ఉభయ జీవి అన్నారు. నీటిలోనూ నేల మీదను బ్రతికే ప్రాణి అన్నారు. మనం అలా మన జీవితంలో దేవునిలో ఇటు లోకంలో ఉండే అనుభవం ఉండకూడదు అన్నారు. అందుకే స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండవది కప్ప అది ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అన్నారు. అలా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం విస్తారంగా మాట్లాడే అనుభవం ఉండకూడదు అన్నారు. అందుకే స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మూడవది అది ఎంత తిన్నా దానికి తృప్తి లేదు. మన జీవితంలో దేవుని దగ్గర నుండి ఎన్ని ఆశీర్వాదాలు పొందినా దాంట్లో తృప్తి లేని అనుభవం ఉండకూడదు. దేవుడు ఇచ్చిన దాంట్లో మనం తృప్తి పడే భాగ్యం కలుగునట్లు స్తోత్రించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో మనల్ని బలపరిచినారు. అందుకే స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుడు తన రాక కొరకై మనలను, మన సంఘాన్ని, మన సంఘంలో ఉన్న జనులందరినీ సిద్ధపరచినట్లు స్తోత్రించుదాము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సమస్త ఘనత మహిమ ప్రభావం త్రియేక దేవునికి అర్పించి స్తోత్రించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేయుదాము. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదంకి వెళ్ళే స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా, గత దినవలంతటిను మీ కనికరం చేతును, కృప చేతును మమ్మల్ని కంటి పాప వల్లే కాపాడి రక్షించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును రాజా, ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ప్రభా, అయా మొదటి నెల నుంచి ఈ చివరి నెలలో ప్రభా ఇంతవరకును ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో వచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క వాగ్దానం ఇచ్చి మీరు నడిపించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయితే ఈ చివరి సంవత్సరం ప్రభా, ఈ సంవత్సరంలో ఈ చివరి నెలలోనికి మేము వచ్చి ఉన్నాం కనుక ప్రభా నాయనా స్తోత్రం. ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభా మేము పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఎవ్వరికి లేని ధన్యత మీరు మాకు ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన, ఈ పరిశుద్ధ ఆరాధన అంతటి కూడా మీరే భారమెత్తి నడిపించి ప్రభా ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. పాటలన్నీ మీరు ఆశీర్వదించినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా స్తోత్రం. పాటల ద్వారా ప్రతి ఒక్కరిని సంతోషింపచేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అవును ప్రభా, ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ప్రభా మిమ్మల్ని మాత్రమే హత్తుకొని జీవించి ప్రభా మేము నాయన సంతోషించడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. మీరు నడిపించిన ప్రతి ఒక్క మార్గం కొరకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా స్తోత్రం. మీలో నిరీక్షణ కలిగి మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయనా స్తోత్రం. నాయన, సాక్షి బిడ్డలు మీ సన్నిధిలో లేపినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. నాయన, వారి జీవితాలు చేసిన మేలుల కొరకే స్తోత్రం. వారి కోరిన విధముగా కూడా ప్రభా ఇంకను అత్యధికంగా వాళ్ళకి మేలు చేయమని ప్రభా నీ సన్నిధిలో ఇంకను కృతజ్ఞత కలిగి మేమందరం జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. నాయన, ఒక్కొక్కరి జీవితం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి జీవితంలో చేసిన ఒక్కొక్క మేలుల కొరకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. అయా స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలంలో దాసుని ద్వారా ప్రభా నాయన స్తోత్రం. మరుగైన మర్మములను ప్రభా ఒక్కొక్కరు హృదయానికి తగిన విధముగా మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. మీరు బయలుపరిచిన ప్రతి ఒక్క వాకు కొరకే మీకు స్తోత్రం చెల్లి ఒక్కొక్కరు హృదయాన్ని ప్రభా మాట్లాడినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. అవును రాజా, గత దినంలో నేర్చుకున్న విధముగా ప్రభా గాడిద గురించి నేర్చుకున్నాం. అయితే ప్రభా ఈ వారం కప్ప గురించి రాజా దానిలో ఉన్న స్వభావాలు నేర్చుకున్నాడు. మీరు మాకు సహాయం చేసినందుకు మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఆ స్తోత్రం. నాయన, ఇశ్రాయేలు జనులు ప్రభా వారి జీవితంలో ప్రభా వారి రాజు జీవితంలో రాజా ఎన్నో కఠినమైన కష్టములు పడినట్టు శ్రమ పడినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. ఎంతో ప్రభా వారి చేత ఎన్నో శ్రమమైన సేవలు చేయించుకున్నట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. అయా స్తోత్రం. నైనా, ఆ సందర్భంలో ప్రభా నాయనా స్తోత్రం జనుల మీదకి రాజా అయా ఫరో కుటుంబం మీదకి ప్రభా 10 తెగులు తెప్పించినట్లుగా మేము చూస్తున్నాం ప్రభా. వాటిలోనే నేను ప్రభా ఈ రెండో తెగులైన కప్పను గురించి నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. దీనిలో ఉన్న స్వభావాలు ప్రభా మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసినందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం ప్రభా. ఈ కప్పను మేము చూసినట్లయితే ప్రభా ఇది దీనిలో 3 స్వభావాలు నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేసి ఉన్నారు ప్రభా. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇది ఉభయజీవిగా కనబడుతుంది ప్రభా. అవును రాజా స్తోత్రం. అయిన కథలో నేర్చుకున్న విధముగా దీనిలో ఉన్న గర్వము ప్రభా నేను నీళ్ళల్లో ఉండగలను రాజా నేల మీదను కూడా ఉండగలనని ప్రభా అది ఏ విధముగా ఆలోచించుకున్నదో ప్రభా. అయా స్తోత్రం. ఈ విధముగా మేము జీవించకుండా ప్రభా లోకంలోను దేవునిలోనే మేము జీవించగలమని ప్రభా అయా గర్వంగా మేము జీవించకుండా ప్రభా నాయనా
స్తోత్రం నాయన దేవుడు ఇది మాకు ఇచ్చిన వరమని, ఇది దేవుడు మాకు ఇచ్చిన ఆశీర్వాదం అని అనుకోకుండా ప్రభువా నాయన స్తోత్రం మీ స్వభావం కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. ఈ విధముగా ఉభయ జీవిగా మేము జీవించకుండా ప్రభువా అయా మిమ్మల్ని హత్తుకొని జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతులాడి వేడుకొంచున్నాం. రెండోదిగా చూసినట్లయితే విస్తారమైన మాటలు మాట్లాడకూడదని ప్రభువా, దీనికి విస్తారమైన మాటలు మాట్లాడే స్వభావం ఉందని మేము చూసి ఉన్నాం ప్రభా. అవునైనా విస్తారమైన మాటల వల్ల దోషం ఉండక తప్పదని ప్రభా. అయా స్తోత్రం నాయన మా మాటలు కొద్దిగా ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. నాయన మూడవదిగా చూసినట్లయితే ప్రభా ఇది ఎంత తిన్నప్పటికీ ప్రభా తృప్తి పడని జీవిగా కనబడుచున్నది ప్రభా. అవును రాజా కీర్తనలు చదివిన విధముగా ప్రభా అయా ఉదయమైన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచి ఉన్నావని దావీదు ఏ విధముగా చెప్పి ఉన్నాడు ప్రభా. అవును రాజా మీ కృపను మాత్రమే దినదినం మేము పొందుకొని తృప్తిగా ప్రభా మీరు ఇచ్చిన ఆశీర్వాదములు తృప్తి పొందడానికి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా నువ్వు రాజా ఆశ కలిగి ప్రభా ఈ లోకం గురించి నేను లోకంలో ఉన్న వాటి గురించి నేను మేము ఆశ కలిగి జీవించకుండా ప్రభా మేము పొందిన ఆశీర్వాదముల చేత తృప్తిపడి జీవించడానికి మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మాలో ఎటువంటి ఆశలు నేత్రాశ కానీ జీవపడము కానీ శరీరాశలు ఏవి కూడా మాలో క్రియ చేయకుండా ప్రభా అయా స్తోత్రం దేవుని మీద మాత్రమే నిరీక్షణ కలిగి ఆశ కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ లోక స్నేహం దేవునికి వైరము గనక ప్రభా అది ఈ లోకంతో స్నేహం చేయవారు దేవునికి శత్రువు అగ్ని ప్రభా. అయా స్తోత్రం లోకానుసారంగా మేము జీవించకుండా ప్రభా నాయనా స్తోత్రం దేవుని భయంతో మేము అందరం జీవించడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. సంవత్సరం చివరిలోకి వచ్చి ఉన్నాం కనుక ప్రభా మమ్మల్ని మేము శుద్ధీకరించుకునడానికి దేవుని ఎదగడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. అయా స్తోత్రం నాయన ఈ సేవని ఇంతవరకు మీరు భారమిత నడిపించుచున్నందుకే మీకు స్తోత్రం చెల్లించున్నాం. ఇంక నువ్వు సేవకు విరోధంగా పొరడుచున్న ప్రతి ఒక్క శక్తులను యేసు నామములో నిర్మూలించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ సేవ ఆశీర్వాదానికి ఆటంకపరుచుతున్న సాతాను శక్తులను యేసు నామములో నిర్మూలించుచున్నాం ప్రభా. నాయన స్తోత్రం నాయన నీకు విరోధంగా రూపపడిన ఏ ఆయుధం వరదిలేదని ప్రభా అయా ఈ సేవకు విరోధంగా పొరడుచున్న ప్రతి ఒక్క ఆయుధమును నిర్మూలించమని బ్రతులాడి వేడుకొంచున్నాం ప్రభా. ఆయన ఈ సంవత్సరం చివరిలో ప్రభా నీ ఆశీర్వాదములు పొందుకోవడానికి మీరు మాకు సహాయం చేయండి. ఏర్పరిచిన ప్రతి ఒక్క కూటములోను ప్రార్థనలోను ప్రభా అయా ఈ సంవత్సరం అంతా నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ ప్రభా ఈ సంవత్సరం చివరిలో ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనలో మేము పాల్గొనడానికి ప్రభా మీ దివ్యమైన స్వభావములను పొందుకోవడానికి ప్రభా నాయన స్తోత్రం నాయన నూతనమైన స్వభావం పొందుకోవడం ప్రతి ఒక్క సహాయం చేసి మహిమ పొందుకోమని నీ రాకడ సమీపంగా ఉన్నది కనుక ప్రభా నాయన మీ రాకడ కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మీ పాసనదిలో చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాలు పొందిన